మరి వంశీ గారు అన్నారు కాబట్టి వంశీ గారి గురించి మాట్లాడాలి కదా. ఎంతో మంచి సపోర్ట్ ఇస్తున్నారు. లాస్ట్ టైం మేము చూసినప్పుడు కూడా బా గుడ్ సపోర్ట్ కదా, ఇంత మంచి సపోర్ట్ ఇచ్చే హస్బెండ్ దొరకడం రియల్లీ వెరీ లక్కీ. మరి మీ లవ్ ఏంటి, మీ లవ్ స్టోరీ ఏంటి వినాలనుంది. ఓపెన్ అప్ అవుతారా? మా స్టోరీ ఓపెన్ అప్ అయితే మనం ఒక సిరీస్ చేయాల్సి వస్తుంది వీటి మీద. అన్నీ ఉంటాయి థ్రిల్లర్ లాగా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మేము యాక్చువల్లీ లైక్ ఫోన్ లోనే అవును పరిచయం అయ్యి అలా అయింది కదా. ఐ వాజంట్ సీరియస్ అబౌట్ లవ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ నా గోల్ వేరే ఉండింది. తనే ప్రపోజ్ చేస్తారు నిన్న. అండ్ ఐ వాజ్ లైక్ నేను ఊరికే సరదాకి ఒకసారి I don't know, I can't tell you the situation, but then it was like normal ఏదో అంటే okay I love you అన్న. అంటే తప్పేముంది. అండ్ he was like what you know what you're saying. ఫ్రెండ్కి అలా చెప్తారు ఎవరైనా, నువ్వు నన్ను ఫ్రెండ్ అంటున్నావు అలా. I said yeah నేను అలాగే చెప్తాను ఎందుకు ఇంకా. అండ్ ఆఫ్టర్ దట్ దెన్ దాని తర్వాత నేనైతే అనుకున్నాను ఐ కుడెంట్ పర్స్యూ దట్. అండ్ దెన్ ఆ టైంలో కొంచెం లైక్ లో అయ్యాను. అండ్ హీ వాజ్ అ గుడ్ సపోర్ట్. And then చక్కగా పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పిల్లలు, హ్యాపీ లైఫ్. yes everything is like destiny అంతే. ఇట్స్ లైక్ డెస్టినీ. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కానీ హెవెన్ హెల్లో తెలీదు, బట్ ఇట్స్ ఇన్ డెస్టినీ. చాలా మంది ఈ నోట వింటున్న మాట ఈ మధ్య. ఏది డెస్టినీ అనేది పెళ్లి గురించి ఏదన్నా అడిగినప్పుడు చాలా మంది అంటున్న మాట ఇది. అవును అవును అవును. మ్యారేజ్ అని దాని ఇది ఇన్స్టిట్యూషన్ మీద నాకు చాలా లైక్ రెస్పెక్ట్ గానే ఇది కానీ ఉండేది. సి ఐ వాజ్ లైక్ ఎలా అంటే వంశీ డిడెంట్ థింక్ యాక్చువల్లీ మ్యారేజ్ వరకు వస్తాను కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను అట్లా అన్ని ఇట్లా బిందాస్గా ఇది పెద్ద యూనో ఐ వాజంట్ సీరియస్ అబౌట్ ఎనీథింగ్. తర్వాత ఇంకా ఎమోషన్స్ పొంగి పొర్లి ఆయన ఎమోషన్స్ చాలా ఎత్తండి అనవసరంగా నిద్రలేపాయి. సో ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఇంత మంచి అంటే ఇండస్ట్రీలో చాలా పలుకుపడింది. ఇట్ మీన్స్ అందరూ తెలిసిన వాళ్ళే. అదే ప్రాబ్లమా? ఎందుకు చేయలేకపోతున్నా యాక్టింగ్ వైపు? లేదండి ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యాను. చాలా మందికి అసలు తెలియదు. నా ఇన్స్టా చూసారో లేదో, లాస్ట్ ఇయర్ మా బాబు బర్త్డే అంటే July 6th పోస్ట్ చేసా అంతే. అవును, అంత యాక్టివ్ గా లేరు ఇన్స్టాలో. 1 year కంటే ఎక్కువ అయిపోయి. సో ఆబ్వియస్లీ కొంతమంది అండ్ యు నో వాట్ హ్యాపెన్స్, తను వంశీ లైక్ డైరెక్టరు ఇది, సో ఇవి చేస్తారో చెయ్యరో అడిగితే ఏమనుకుంటారు, ఇట్లాంటి రకరకాల ఇన్హిబిషన్స్ అవన్నీ కూడా ఉండొచ్చు. సో ఫర్ మీ దర్స్ నథింగ్ లైక్ దట్. బట్ మూవీ అంటారా అంటే ఇప్పుడు గుడ్ రోల్స్ కూడా వస్తున్నాయిలేండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ కాకుండా స్క్రిప్ట్కి ఏది కావాలో ఏంటో అని అలా కూడా వస్తున్నాయి. సో విల్ సీ. బట్ యాక్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ మై ఇట్స్ లైక్ మై స్పెషల్ థింగ్ అనమాట. అంటే ఇట్స్ వెరీ ప్రెషియస్. వన్స్ ఒక్కసారి యాక్టింగ్ స్క్రీన్ మీద కనిపించాము అని అంటే అది పోదు అంతే. వన్స్ మేకప్ పడింది మళ్ళీ ఆ మేకప్ తోనే ఏదైనా సరే ఎండ్ ఉండాలి అనేది ఎవరైనా ప్రతి యాక్టర్ చెప్పే మాట. ఎగ్జాక్ట్లీ. మరి మీ హస్బెండ్ అన్నిటికీ సపోర్ట్ చేశాను అని చెప్పారు. నిజంగానే సపోర్ట్ చేశారు? ఏమన్నా ఆపినవి ఉన్నాయా? సపోర్ట్ ఎప్పుడు చేశారండి బాబు. ఆపినవి డ్రైవింగ్. సో మా ఆయన ఏంటంటే వేరే ఇదని కాదు, హీఈస్ లైక్ తిక్కొస్తే మరి అది ఎదుటివాడి ప్రాణం కూడా మనం చూసుకోవాలి కదా. పోలీస్ స్టేషన్ ముందే చెప్తే పోలీస్ స్టేషన్లో కొంచెం డిపాజిట్ పెట్టి ఉంచుతాము, నువ్వు గుద్దిన ప్రతి కారికి ప్రతిదీ అన్నా ఎందుకలా గుర్తుందని చెప్పలేవు. నేను ఒక్కోసారి నాకు చిరాకు వస్తుంది. ఇట్లా నాకు లెఫ్ట్కి స్పేస్ ఉంటుంది కదా, లెఫ్ట్ వదలరు, పోలీసులు చూడరు. నాకు అదొకటి, నాకు ఇట్లా కంప్లైంట్ ఒక్కోసారి 2-3 సార్లు దిగి కూడా గొడవ పెట్టుకున్నాను నేను ట్రాఫిక్ పోలీస్ తోటి. మాకు ఫైన్ వేస్తారు కదా వీటన్నిటికీ ఎందుకు అని. సో ఆటోలు అంతే టప్మని అప్పుడు నాకు అసలు చాలా అప్పుడు అంతా ఉంటా అనమాట. మనకి సాయిధరం కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం ఇట్లా ఇనప పెట్టి అని, అంత చిరాకు వస్తుంది. సో అదే అంతే. వేరే డ్రైవింగ్ ఒక్కటి వద్దు అన్నారు. యాంకర్ గా, యాక్ట్రెస్ గా, డాన్సర్ గా యూ హ్యావ్ సో మచ్ టాలెంట్, మల్టీ టాలెంట్ అనమాట. మరి ఇన్ని చేశారు, వీటిల్లో మీకు
ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అలా డిఫరెన్షియేట్ అంటే లైక్ అలా పర్టికులర్ అలా చెప్పను, బట్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ చూస్తే ఫ్యాన్ బేస్, ఫ్యాన్స్ అంతే. నో మ్యాటర్ వాట్ ఐ డూ ఉమ్. అభిమానించారు. సో దట్ అదే నేను అలా అలా తీసుకుంటాను. So, అన్ని can't- satisfaction. అంతే 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 అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ కదండి, ఇట్స్ అ బ్లెస్సింగ్. ఉమ్. నాకు తెలిసి ఇండియన్ మూవీస్ లో మనకున్న ఇక్కడ ఉన్న అభిమానులు హాలీవుడ్ కూడా అట్లా ఉండరు. ఉమ్. అండ్ సౌత్ ఇంకా ఉమ్. చాలా, అందుకనే కదా లైక్ అగైన్ బాలీవుడ్ ఇస్ లుకింగ్ టు సౌత్ అండ్ ఆల్ దిస్. ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయిన కారణం కూడా అదే కదా. Yes. సో ఫ్యాన్ బేస్ అండ్ ఫ్యాన్స్ అది మటుకు వరం. ఐ ఆల్వేస్ ఫీల్ దట్. Please. అండ్ ఐఎమ్ అ పీపుల్స్ పర్సన్. సో ఓకే, మొత్తానికి ఏం చెప్తున్నారంటే ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు కాబట్టి ఏం వా- చేస్తున్నా ఏం arrange చేస్- చేయండి. ఆ. అదేనా? Yes, yes, highway. ఏం చేసినా ఆదరించేయండి, గుడ్ వే. ఎస్, రైట్. ఎగ్జాక్ట్లీ. మరి మీ పిల్లల్ని ఎక్కడా చూపించలేదు, మీరు ఎక్కువగా అంటే పిల్లల గురించి ఎక్కువ బాధపడ్డారు, ఆ, మీ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పి బాధపడ్డం జరిగింది. సో అంటే అలాంటప్పుడు లాస్ట్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఆ పాప అయినప్పుడు సమ్హౌ అంటే అప్పటికి ఆల్రెడీ పాప ఉన్నాడు, సమ్హౌ లైక్ ఇంకో పాప ఉంటే బాగుంటది పాప అన్న ఆశ పెట్టుకున్నాము. అండ్ అలాగే పాపం అలా సేమ్ అలానే ఉంది. అండ్ ఐ టచ్ హర్, ఐ కిస్డ్ హర్. లైఫ్ లో నాకు మీరే చెప్పారు కదా డెస్టినీ అని. ఉన్న కొన్ని రిగ్రెట్స్ లో ఫస్ట్ బాబు అప్పుడు తెలియదండి నాకు పెయిన్స్, అది నార్మల్ డెలివరీ. అసలు పెయిన్స్ అలా ఉంటాయని మీ డోంట్ నో ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇప్పుడంటే కనీసం అవేర్నెస్ ఉంది. ఇన్ని డేస్ చిన్నప్పుడే కొంచెం అప్పుడు వీడియోస్ అన్ని చూస్తా ఉంటున్నా. దట్టు ఏంటంటే లైక్ 48 hours పెయిన్స్ ఇచ్చి 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 ఐ డెంట్ సీ అంటే ముందే ఉండడు అన్నం వల్ల ఎందుకు చూడలేక చచ్చలేదు. సో అలా ఇంక్యుబేటర్ నుంచి ఆ రిగ్రెట్ బాగా తొలిచేసింది పాప విషయంలో అది అవ్వకూడదని చెప్పి.